నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మన వీడియోలో రావి చెట్టు విశిష్టత గురించి తెలుసుకుందాం. రావి చెట్టుకు పూజ చేస్తే సమస్యలు పోతాయా? నిజంగా రావి చెట్టుకు అంత మహిముందా? ఉంటే ఎలా చేయాలి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూడాలి. మరి వీడియోలోకి వెళ్దాం. మన కుటుంబ, ఆర్థిక, ఆరోగ్య, గ్రహ దోషాలు ఇలా అనేక సమస్యలు తీరడానికి చాలా మంది రావి చెట్టుకు పూజ చేస్తారు. ఇది శాస్త్రీయ పూజా విధానం కాదు, కానీ మనం విశ్వాసంతో చేస్తే ఫలితం ఉంటుందని పండితులు, పెద్దలు చెప్తారు. మరి ఈ పూజ ఎలా చేయాలి? ప్రతి అమావాస్యకు అంటే పూజ మొదలు పెట్టిన దగ్గర నుండి వరుసగా 5 అమావాస్యాలు చేయాలి. పూజకు ఉపయోగించే వస్తువులు ప్రతిసారి కొత్త వస్తువులే తీసుకురావాలి. ఒక్కసారి వాడినవి వాడకూడదు. ముందుగా ఒక విస్తరాకుగా అరిటాకును తీసుకోవాలి. ఆ విస్తరం పరచడానికి ఆ ఆకు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఒక మినపవడ ఉదయమే ఇంట్లోనే తయారు చేసుకొని ఏదైనా బెల్లంతో లేదా పాలతో చేసిన లడ్డు కానీ, పాయసం కానీ నైవేద్యం కోసం తయారు చేసుకోవాలి. ఒక ఇనుప మేకు తీసుకోవాలి. కొన్ని మిరియాలు, 5 నుంచి 11 నల్ల మిరియాలు తీసుకోవాలి. నెయ్యితో దీపం వెలిగించి పెట్టాలి. ప్రతిసారి దీపాన్ని తయారు చేసి కొత్తగా వెలిగించాలి. అదనంగా పసుపు, కుంకుమ, గులాబీ కానీ, జాజి పూలు, ధూపం వెంట తెచ్చుకుంటే మంచిది. ఒక చిన్న బొమ్మ రావి చెట్టు ముందు పెట్టడానికి శుభ్రమైన బట్టలతో పసుపు కాస్త రాసి తయారు చేసి పెట్టుకోవాలి. ఈ పూజ ఎప్పుడు చేయాలి? ఈ పూజ అమావాస్య రోజు సాయంత్రం సూర్యాస్తమయం సమయం 5 గంటల 30 నిమిషాల నుంచి 7 గంటల మధ్య చేయాలి. సూర్యుడు అస్తమించే ముందు లేదా అస్తమయం తర్వాత 10 నుంచి 15 నిమిషాల్లో చేస్తే మంచిది. ఇలా వరుసగా 5 అమావాస్య రోజులు చేయాలి. మహిళలు రజస్వర సమయంలో ఈ పూజ చేయకూడదు. పూజ పూర్తి విధానం ఒకసారి తెలుసుకుందాం. సాయంత్రం వేళ సూర్యుడు అస్తమించిన ముందు స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోండి. మనసు శాంతంగా ఉంచుకోండి. వస్తువులను సిద్ధం చేసుకోండి. సమీపంలో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్లి చెట్టు దగ్గర శుభ్రంగా ఉంచుకోవాలి. చెట్టు మూలల్లో నీళ్లు పోయండి. ఓం అశ్వత్థాయ నమః అని 3 సార్లు చెబుతూ నీరు పోసుకోవచ్చు. ఇది అభిషేకం లాంటిది. విస్తరాకు పరిచి దాని మీద మినపవడ, స్వీట్, మేకు, మిరియాలు అన్ని పద్ధతిగా పెట్టుకోవాలి. నెయ్యి దీపం వెలిగించి చెట్టు ముందు ఉంచండి. ధూపం వేస్తే మరింత మంచిది. చేతులు జోడించి చెట్టు ముందు నిలబడండి. మీ సమస్యలు తీరాలని, కష్టాలు పోవాలని మనసులో గట్టిగా ప్రార్థన చేయండి. ఓం అశ్వత్థ వృక్షాయ నమః లేదా ఓం నమో నారాయణాయ అని 11 సార్లు చెప్పండి. కళ్ళు మూసుకొని 2-3 నిమిషాలు ప్రార్థన చేయాలి. చెట్టు చుట్టూ కనీసం 3 లేదా 5 సార్లు ప్రదక్షిణ కుడివైపు నుంచి చేయాలి. దీపం కొండెక్కే వరకు అక్కడే కాసేపు కూర్చోండి. వస్తువులు, విస్తరాకు అన్ని అక్కడే వదిలేయండి. ఏవి తినకూడదు. ఇతరులు తీసుకోకుండా ఉండేలా చూసుకోవాలి. ప్రతి అమావాస్యకు ఇలాగే కొత్తగా చేయాలి. విశ్వాసంతో, శ్రద్ధగా చేయాలి. సందేహంతో చేస్తే ఫలితం ఉండదు. రావి చెట్టు పవిత్రమైనది. రాత్రి సమయంలో తాకకూడదని సామాన్యంగా చెప్తారు, కానీ సంధ్యా సమయం సరైనది. ఇలా 5 అమావాస్యలు పూర్తి చేస్తే మీ సమస్యలు తీరుతాయని పెద్దలు, పండితులు చెప్తున్నారు. సర్వే జన సుఖినో భవంతు.